నమస్తే. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకు స్వాగతం. మీరు చక్కటి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా? మీకు తగిన వధూవరుల కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చక్కటి ఈడు జోడు మీ అర్హతకు తగ్గట్లు వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. భాగ్యలక్ష్మి రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా వారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా మన కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेविर्वाजनीवती गीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అమ్మ, ఈ నెలాఖరుతో మూడాలు స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు. మరి మూడాలలో పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు అంటారా, లేకపోతే మూడాలు మొత్తం అయిపోయాక పెళ్లి సంబంధాల కోసం వెతకొచ్చు అంటారా? ఏం లేదమ్మా, ఇప్పుడు 28వ తారీఖు వరకు మనకి మంచి రోజులే ఉన్నాయి. నెలాఖరు వరకు కాస్త ఇంచుమించు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే కనుక మూడాల్లో సంబంధాలు చూసుకోవడానికి ఏమీ ఆటంకం కాదు, కానీ నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోరాదు అంటారు. అంటే ఏమిటంటే ముందే ఇప్పుడు ఈ మూడాల ముందే గోవా మనం సంబంధాలకి కొంచెం కాస్తంత ముందుకు వెళ్ళామనుకోండి, అది అలా ఉంచుకొని నిశ్చయ తాంబూలాలు ఆగస్టు నెలలో ఫస్ట్ వీక్లో ఇచ్చుకొని తర్వాత సెకండ్ వీక్ థర్డ్ వీక్లో పెళ్ళిళ్ళు పెట్టేసుకోవచ్చు. ఆగస్టులో చాలా ముహూర్తాలు ఉన్నాయి. అంటే చాలామంది ఏమిటంటే 6 నెలల దాకా లేవు అని అంటున్నారు, కానీ కాదు, ఆగస్టు నెలలో ఉన్నాయి. అందువల్ల 3 నెలలు మీరు కాస్త ముక్కు మూసుకొని కూర్చుంటే మే, జూన్, జూలై, ఆగస్టు నెలలో హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. అమ్మ, చక్కటి ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ఆర్యవైశ్య క్యాస్టు, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి ఆర్యవైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, MBA HR మేనేజర్గా చేస్తున్నాడు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. శాఖ పట్టింపు లేదు, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. బ్రాహ్మిన్స్ అమ్మాయి అందంగా ఉండి చక్కగా జాబ్ చేసే అమ్మాయి అయితే ఓకే అంటున్నారు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంబంధం కోసం మమ్మల్ని అడగచ్చు. చౌదరి క్యాస్టు, కమ్మ క్యాస్టు, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MS యూఎస్లో ఉన్నాడు, 180K వస్తుంది. ఇతనికి H1B కూడా ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్, 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెనకాల కూడా వెల్ సెటిల్డ్. వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ చేసి యూఎస్లో MS చేశాడు. ఆయన అక్కడే జాబ్ చేస్తున్నాడు, 200K వస్తుంది ఇతనికి. అదేవిధంగా H1B ఉంది. వెల్ సెటిల్డ్ వధువు కావాలి క్షత్రియ క్యాస్ట్లో. నాయుడు క్యాస్ట్, ఈ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'10" హైటు, కెనడాలో జాబ్ చేస్తున్నాడు, MS అయిపోయింది, PR వచ్చేసింది, 1 CR ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి రాకేష్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే రాజేష్ గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి రాజేష్ గారు. మేడం, అది తెలిసిగా వయసులోని నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. ఏం చదువు? ఇలా MBA అయిపోయింది మేడం. ఓకే. ఇప్పుడు మరి ప్రజెంట్ డైవర్స్ అయిపోయిందండి? డైవర్స్ అయిపోయింది మేడం. ఓకే. డైవర్స్ అయిపోయి ఉంటే కనుక మీరు మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్ పక్కనే ఉంది, మాధురి గారు చెప్తారు. మీరు కొంచెం ఆ నెంబర్ నోట్ చేసుకుని దానికి మీరు పంపించండి, మనం చూద్దాం. ఏమండి? ఓకే. మీ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి పెళ్లి సంబంధాల కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు,
5-10 హైటు ఎంబీఏ చేసి టీమ్ లీడర్గా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వెల్ సెటిల్డ్ వరుడికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత ఇందాక మనం వారికి చెప్తామన్నాము, నెంబర్ మర్చిపోయాము. 9866034439 రాజేష్ గారు రాసుకోండి, దానికి పంపించండి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఈయన 30 కోట్ల ఆస్తి ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ వెల్ సెటిల్డ్ వీళ్ళు. మీరు గుర్తుపెట్టుకుని మీ అమ్మాయి ఎవరైనా చదువుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా రెండవ పెళ్ళి స్పెషల్ తీసుకొచ్చాను కొన్ని అబ్బాయిలు అమ్మాయిలు కూడా. అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. 29 సంవత్సరాల అమ్మాయి రెండో పెళ్ళి, ఎంఎస్ చేసింది యుఎస్లో, 110Kలో ఉంది, H1B ఉంది. పిల్లకి తగినటువంటి యుఎస్ఏలో ఉండేటటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్టు. అదేవిధంగా కాపు క్యాస్టు 30 సంవత్సరాలు 5'1" హైటు. ఈ అమ్మాయి డ్రగ్స్ దానిలో మేనేజర్గా పనిచేస్తుంది. 5 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు ఎంటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. 40,000 నుంచి 50,000 జీతం ఉంది. ఈ పిల్లకి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'4" హైటు ఎంసీఏ చేసింది. ఎంఐ జాబ్ చేస్తుంది. 50,000 జీతం దాకా ఉంది. 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు ఎంబీఏ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. 50,000 జీతం ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు ఎంఫార్మసీ. ఈ అమ్మాయి కూడా మెడికల్లో జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంబీఏ. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది యుఎస్లో. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాల క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు ఎంఫార్మసీ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి ఎస్సీ మాలలో కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు ఎంఐ ఇంటరే చదువుకుంది. తగినటువంటి ఈ వధువు హౌస్ వైఫ్గా ఉంటే సరిపోతుందంటుంది. అందువల్ల ఎవరైనా అలా ఇష్టమైన వాళ్ళు రెండో పెళ్లి వాళ్ళు మాదిగ క్యాస్ట్లో ఉంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. మా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకి పెళ్లి సంబంధాలు చూడొచ్చు అంటారా? జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకి పెళ్లి సంబంధాలు చూడొచ్చు, కానీ జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు లేవు కాబట్టి మనం పెళ్లి చేసే అవకాశం లేదు. అలాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకి ఇద్దరు జ్యేష్ఠులయ్యి జ్యేష్ఠ మాసం అయితే పెళ్లి చేయకూడదు. అది ఒకటి. రెండు ఏమిటంటే కనుక ఈ జ్యేష్ఠ నక్షత్రం అయితే పెళ్లి చేయకూడదు. అదే కాకుండా మూడో విషయం ఏంటంటే త్రిజ్యేష్ఠ వివాహానికి పనికి రాదు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యేష్ఠ త్రిజ్యేష్ఠ పనికి రాదు అంటూ ఉంటారు కదా. ఇన్ని రకాలు అంటే అబ్బాయి నక్షత్రం కానీ అమ్మాయి నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం అయితే కనుక చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని మన వాళ్ళు త్రిజ్యేష్ఠ వద్దు అంటూ ఉంటారు అన్నమాట. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. అమ్మాయిలువి చెప్పుకుందాం. ఇప్పటి వరకు అమ్మాయిలువి చెప్పాం, కానీ ఇప్పుడు ఒకటే క్యాస్ట్ అమ్మాయికి చెప్తున్నాను. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు ఒక్కసారి చెప్తాను వినండి. 30 సంవత్సరాల అమ్మాయి ఎంఎస్ఎస్ యూఎస్లో 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలని వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు యూఎస్లో 100Kలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ అండి. ఇవన్నీ కూడా వెల్ సెటిల్డ్ మ్యాచెస్. అందుకని ఏమి మీరు ఇది చేయక్కర్లేదు, అంటే ఆలోచించుకోక్కర్లా. యుఎస్ మ్యాచెస్ ఎక్కువ తీసుకొచ్చాను ఈసారి. 28 సంవత్సరాల అమ్మాయి యూఎస్లో బీటెక్ చేసింది. 5'4" హైటు 200Kలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు ఎంఎస్ యూఎస్లో. ఈ అమ్మాయి 90Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు ఎంహెచ్ఎస్సి యూఎస్లో ఉంది. 100K వస్తుంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీబీఎస్ పీజీ చేస్తున్నటువంటి అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి. హైదరాబాద్లోనే పీజీ చేస్తుంది. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్కి ఎండి డాక్టర్ వరుడు కావాలి. అమ్మాయి వయసు 31. హైట్ చూస్తే
57 ఆ విషయాన్ని గమనించుకుని అబ్బాయిలు ఎవరైనా హైట్గా ఉన్న అబ్బాయిలు, ఎండీ చేస్తున్న అబ్బాయిలు, చేసిన అబ్బాయిలు ఉంటే వెంటనే సంప్రదించవచ్చు. తర్వాత రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, ఈఎంఐ కూడా డాక్టర్, ఎంబీబీఎస్, ఎండి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి 26 సంవత్సరాల పిల్లకి. అదేవిధంగా డాక్టరు అమ్మాయి 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ పీజీ చేస్తుంది, ఈఎంఐ కూడా గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తుంది, రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లో ఎండీ చేసిన అబ్బాయిలు ఉన్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. రెడ్డి క్యాస్ట్లో డాక్టర్స్ మ్యాచెస్ చాలా మంచిగా ఉన్నాయి అమ్మాయిలు, ఆ విషయం గమనించండి. అలాగే యూఎస్ వాళ్ళు కూడా వెంటనే సంప్రదించవచ్చు. అమ్మాయి వాళ్ళు ఎక్కువ యూఎస్కి సంబంధించిన మ్యాచెస్ తీసుకొచ్చారంటున్నారు. జనరల్గా మీరు యూఎస్కి సంబంధించిన మ్యాచెస్ చూసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఏంటంటే యుఎస్కి సంబంధించిన మ్యాచెస్ మనం చేసేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అక్కడే ఉంటారు, తల్లిదండ్రుల పిల్లలు ఇక్కడ ఉంటారు. వాళ్ళని మన ఆఫీస్కి పిలిపించి వాళ్ళతో అంటే ముందు ఫోటోలు, బయోడేటాస్ పెడతాయి కదా, అబ్బాయిలు అమ్మాయిలు పర్వాలేదు చూడండి అని చెప్తేనే వీళ్ళు ముందుకు వస్తారు పేరెంట్స్. అప్పుడు వాళ్ళని మన దగ్గర పిలిపించుకొని వాళ్ళకి పరిచయం చేసి వీళ్ళ బంధుత్వాలు, ఇంటి పేర్లు, ఆ తర్వాత వాళ్ళ చుట్టరికాలు కలుస్తాయా లేదా అని ఒకరికొకరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఆ విధానం వేరుగా ఉంటుంది. అలాగా మన ఆఫీస్లో ఒక సమావేశం ఏర్పరుస్తాం. అప్పుడు సమావేశంలో మనం మాట్లాడుకోవడం, ఆ తర్వాత వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, పిల్లలు ఎక్కడ చదువుకున్నారు, ఎల్కేజీ నుంచి పీజీల వరకు అని అన్ని విషయాలు మాట్లాడేసుకుంటారు. బంధుత్వాలు, చుట్టరికాలు తిరగవేస్తారు. అలాగా మొత్తం మీద మనకి వాళ్ళు ఆ విధంగా నచ్చుకుంటారు. మరి తల్లిదండ్రులు నచ్చుకుని మెచ్చుకుంటే పిల్లలు ఆల్రెడీ ఫోటోలు చూసి ఓకే అన్నారు కదా, అక్కడ కలుసుకోవడానికి ఫోన్ నెంబర్స్ ఇస్తాం. అప్పుడు ఈలోగా ఎంక్వైరీలు అన్నీ చేసుకోమంటాం. చేసుకుని వాళ్ళు నచ్చిన తర్వాత అక్కడ కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు, వాళ్ళ బయోడేటా కంప్లీట్ మీరు ఎంక్వైరీ చేసి స్టెప్ తీసుకోమని చెప్తాను. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కన్సల్ట్ అవ్వండి. అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, దిల్షుక్ నగర్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి పెళ్లి సంబంధాల కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు కాపు క్యాస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు చెప్పుకుందాం. ముఖ్యంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, ఎంబీఏ చేశాడు, 35 lakhs ఫర్ యాన్యువల్ ఇన్కమ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు, ఎంసీఏ చేసి చెన్నైలో 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈయనకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాల 5'10" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 6'1" హైటు, బీటెక్ బిజినెస్ చేస్తున్నాడు, అయినా 16 లక్షలు వస్తుంది సంవత్సరానికి, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. అదే అమ్మాయిలు కాపు క్యాస్ట్లో చూద్దాం. 28 సంవత్సరాల అమ్మాయి కాపు క్యాస్ట్ 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 28 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది పాప, ఈ అమ్మాయికి కొంచెం హైట్గా ఉన్నటువంటి వరుడు కావాలి, అమ్మాయి హైటే 5'6". అదేవిధంగా 27 సంవత్సరాలు 5 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పిల్ల, 5 అడుగులే హైటు, హైదరాబాద్లోనే, ఈ అమ్మాయి 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కాపు క్యాస్ట్లో కావాలి. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రాకేష్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే రాకేష్ గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. పెళ్ళి అవటం లేదా? ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు మీరు? డిగ్రీ చేశారు. క్యాస్ట్ ఏంటి బాబు మీది? కులం ఏంటండి? ఓకే.
మీ యొక్క కులం వివరాలు, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషను, జీతం ఎంత వస్తుంది, మీ బయోడేటా అంతా కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే కనుక నేను చూసి మీకు తగిన మ్యాచెస్ మీ వర్ణంలో ఉంటే డెఫినెట్గా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీ పూర్తి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అమ్మ, వివాహానికి ఇంతకుముందు నిశ్చితార్థాలు చేసుకునేవారు. ఇప్పుడు కొంతమంది చూస్తే లగ్నపత్రిక పెట్టేసుకొని డైరెక్ట్ వివాహం చేసుకుంటున్నారు. అలా చేసుకోవచ్చా? నిశ్చితార్థం అనేది ముఖ్యం అంటారా? అంటే తాంబూలాలు తీసుకున్నాము అనేసి ఫస్ట్ తాంబూలాలు తీసుకునేవారు. పూర్వం నుంచి తాంబూలాలు తీసుకోవడం అని ఉంది. ఆ తర్వాత తాంబూలాలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి వివాహాలు ఇష్టం లేకపోతే నిషేధం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక తాంబూలాలు తీసుకున్న తర్వాత ఈ మూడాలనో ఇంకోటనో 6 నెలలో 3 నెలలో ఏదో మొత్తం మీద లేట్ అయిపోతుంటుంది. లేట్ అయిపోయినప్పుడు వీళ్ళ తాలూకు ఏదో సంబంధం వీళ్ళకి రావచ్చు, వాళ్ళకి రావచ్చు. అప్పుడేమవుతుంది, పరస్పర భావన పక్కకి వెళ్ళిపోతుంది. అంతవరకు మనం తాంబూలాలు తీసేసుకుంటే అయ్యో తాంబూలాలు తీసుకున్నాం తప్పు ఇది అనే ఆలోచన రాకుండా అలా ఉంటుంటుంది అనమాట. నిశ్చితార్థం అనేది ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి కట్టుబడి ఉంటారు అని ఇప్పుడు నిశ్చితార్థం అనేది ఆడంబరంగా చేస్తున్నారు. ఓకే అమ్మ, మరో కాల్ ఉన్నారు బెంగళూరు నుంచి శ్యామల గారు, మాతో మాట్లాడదాం. నమస్తే శ్యామల గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి అమ్మ. అంటే మా బాబుకి చూస్తున్నామండి ప్రపోజల్. క్యాస్ట్ రెడ్డిస్ అండి. ఓకే. శ్యామల గారు అబ్బాయి ఏం చదివాడు? ఎంపీ చెప్పాడండి. ఓకేనండి. ఎంబీబీఎస్ అండి. ఎంబీబీఎస్ ఎండి. ఓకే. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కొంచెం నా వాట్సాప్ నెంబర్ నా పక్కనే కనిపిస్తుంది, మీకు గమనించే ఉంటారు, దానికి పంపించండి. చాలా నంబర్స్ ఉన్నాయండి దాంట్లో. ఏ నంబర్ అండి? పైన ఉంది కదండి నెంబర్, అపాయింట్మెంట్ కొరకు కిందనే నెంబర్ ఉంది, పెద్దగా కనిపిస్తుంది నెంబరు. నేను చెప్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నెంబర్ వచ్చేసి 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి వాట్సాప్ కావచ్చు, లేకపోతే కాల్ కావచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియచేయండి. తప్పనిసరిగానండి. కాపు క్యాస్ట్లో ఇంకొక 2 అమ్మాయిలు మిగిలిపోయారు. 26 సంవత్సరాలు, 5'6" హైటు, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. కాపు క్యాస్ట్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, IIIT చేసి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 13 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ సెకండ్ మ్యాచ్, ఈ అమ్మాయికి 29 సంవత్సరాలు, ఈ అమ్మాయి 5'2" హైటు ఉంటుంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెనకాల కూడా కాస్త ఇంచుమించు ఒక 70 lakhs ప్రాపర్టీ ఉంది, 1 crore వరకు. ఈ అమ్మాయికి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. మరో కాలర్ ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి పవన్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే పవన్ గారు, మేడం గారితో మాట్లాడండి. చెప్పండి పవన్ గారు. హలో. మా బ్రదర్ పేరు నేనండి. హలో, మా బ్రదర్ పేరు నవీన్. డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. 25 జాబ్ చేస్తుంది మేడం. ఓకే. క్యాస్ట్ ఏమిటండి నవీన్ గారు? ఎస్సీ అని. ఏమండి? ఎస్సీ మాల. అవునండి. ఓకే. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. ఏమంటే తగిన మ్యాచెస్ ఉంటే వెంటనే ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుందండి. 9866044439కి పంపించండి. మళ్ళీ చెప్తున్నానండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అమ్మ, మరో కాలర్ ఉన్నారు, భావన గారు, వారితో మాట్లాడదాం. నమస్తే భావన గారు, మేడం గారితో మాట్లాడండి. హలో. నమస్తే అమ్మ, చెప్పండి భావన గారు. అమ్మ, మా ఇంట్లో మా పిన్ని కొడుకున్నాడు, రమేష్ అని పేరు. ఇప్పుడు వయసు వచ్చేసి 34 దాటాయమ్మా, 30 సంవత్సరాలు దాటిపోయాయి. క్యాస్ట్ ఏమిటమ్మా? పద్మశాలి. ఓకే అమ్మ. అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? అబ్బాయి పెద్దగా చదువుకోలేదు, ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేశాడు. అక్కడికి ఆఫీస్ అనమాట. సరే, అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి. అతనికి తగిన సంబంధాలు ఉంటే వెంటనే ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మాట్లాడతారు, పంపించండి. దీనికి సంబంధించి ఏమైనా పూజలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయమ్మా? అంటే జాతక విశ్లేషణ సార్ చేయమంటారా?
అలాగే అమ్మా, ఇప్పుడు నాది వాట్సాప్ నెంబర్ ఉంది కదా, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ సెండ్ చేయండి. చేసిన తర్వాత వాట్సాప్ చేయండి. చేస్తే తర్వాత చూసి మాట్లాడతాను. అమ్మ మీ యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో భాగ్యలక్ష్మి గురించి తెలియజేయండి. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనేవన్నీ కూడా చిన్న లెటర్సే, ASTRO భాగ్యలక్ష్మి, స్పేస్ భాగ్యలక్ష్మి అనమాట. ఈ ఛానల్ వల్ల వార ఫలాలు, మాస ఫలాలు, ఇప్పుడు శ్రీరామచంద్రుడి గురించి, ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది, దాని మీద వీడియోలు, అలా ప్రతి పండుగ ఏ విధంగా చేసుకోవాలి, ఏ రకంగా మనకి ఇంట్లో తొందరగా వివాహం కావాలంటే, లేకపోతే ఏదైనా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే, లేకపోతే ఏదైనా సరే మనకి ఏ రకమైనటువంటి ఇతి బాధలు ఉన్నా కూడా తొలగిపోవడానికి 2500 వీడియోలు ఉన్నాయి. అందువల్ల మీరు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మంచిగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతూ ఉంటాయి. అమ్మ వివాహం కాకుండా అబ్బాయి అమ్మాయి పక్క పక్కన కూర్చోవచ్చా, కూర్చోబెట్టవచ్చా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నే అవడానికి, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా అలా కూర్చోబెట్టకూడదంటే నన్ను తిడతారు. అందు గురించి ఏంటంటే కనుక ఒక ఉదకం ఒక చెంబు నిండా వేసి కలసంలాగా అది మధ్యలో పెట్టి కూర్చోబెట్టవచ్చు అని శాస్త్రం చెప్పబడింది. అందువలన ఏమిటంటే కనుక మీరు ఏదైనా సరే నిశ్చితార్థ సమయంలో ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టేస్తున్నారు, ఇంకా రకరకాల షూటింగ్లు అంటున్నారు. మరి అవన్నీ కూడా మనం నిజంగా చెప్పాలంటే మన తెలుగునాట ఇదివరకు ఉండేవి కాదు. ఇప్పుడు అన్నీ కూడా రకరకాల అంటే ఏమిటంటే మాధ్యమాల నుంచి కూడా అనేక రకాలు నేర్చుకొని మనం అన్నీ అనుసరించేస్తున్నాం. అందువల్ల అవన్నీ కూడా వివాహానికి ముందు అబ్బాయి అమ్మాయి పక్కపక్కన కూర్చోవడం తప్పు అన్నారు. ఆ తప్పు ఒప్పుకోవడానికి మధ్యలో ఉదకంతో కూడినటువంటి ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ వాళ్ళ స్తోమత కొద్దీ పెట్టి కూర్చోబెట్టాలన్నది ఒకటి ఉంది. ఓకే అమ్మ, మరో కాల్ ఉన్నారు మహబూబ్ నగర్ నుండి రాఘవేంద్ర రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే రాఘవేంద్ర రెడ్డి గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి రెడ్డి గారు. మేడం చెప్పండి. అదే మ్యారేజ్ అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మాకే మేడం. మీరైనా ఏం చదువుకున్నారు బాబు? మాది డిగ్రీ కంప్లీట్ మేడం. ఓకే, మీ వివరాలన్నీ పెట్టండి, వాట్సాప్ చేయండి. నేను చూసిన తర్వాత సంబంధాలు ఉంటే వెంటనే చెప్పేస్తాం. సరే సరే. ఏం నెంబర్ మేడం? డీటెయిల్స్ అండి, మీరు ఏం చదువుకున్నారు? 9866044439 అది వాట్సాప్ నెంబరు, బొమ్మేసి ఉంది కదా, ఆ నెంబర్కి ఇవి చేయండి. ఓకే రాఘవేంద్ర రెడ్డి గారు, మీ పూర్తి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియచేయండి. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, MSc USలో 110 Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MS USలో 300 Kలో ఉన్నాడు, ఈయన 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు, కెనడాలో 140 Kలో ఉన్నాడు, PR ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, కెనడాలోనే ఉన్నాడు, అబ్బాయి కూడా 100K వస్తుంది, ఈయనకు కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, కెనడా వెళ్ళడానికి ఇష్టపడే రెడ్డి క్యాస్ట్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, జర్మనీలో ఉన్నాడు, అబ్బాయి 5'7" హైటు, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు జర్మనీలో, ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు, సంవత్సరానికి 2-3 సార్లు, అందువల్ల పిల్లనిచ్చే వాళ్ళు ఏ విధంగా భయపడక్కర్లేదు. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మా పెళ్లి సంబంధాల విషయంలో చూస్తే కులాంతర వివాహాలు చూస్తూ ఉంటారు కదా, కులాంతర వివాహాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. పర్వాలేదు, దగ్గరలోనే ఉంది కదా, ఈ కులమైనా పర్వాలేదు, ఆ కులమైనా పర్వాలేదు, చేసుకుంటారు. కానీ ఏంటంటే తర్వాత ప్రపంచాలు వచ్చి తర్వాత చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోకి పడిపోతారు. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు, ఏమనంటే కనుక మాకు కంచాల పొత్తులైతే ఉంటాయండి, అంతకన్నా ఉండవండి అంటారు. అలాగా అంటే మన పూర్తిగా మన తెలుగునాట కొన్ని మనకి ఒప్పుకోలేము. అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళ పడికట్లు వేరే వాళ్ళకి పడాలంటే లేదు. కొన్ని కులంలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అవి పెళ్ళయ్యే వరకు ఇష్టం మీద పోతుంది, పెళ్ళయిన తర్వాత ఆచరణాత్మక వస్తువుల్లోకి కొన్ని నచ్చవు, వాళ్ళ బంధుమిత్రుల్ని హృదయానికి తీసుకోలేరు, అలాంటప్పుడు గొడవలు వస్తాయి. అందువలన కులాలు కూడా దగ్గర కులాలైతే అప్పుడు ఆ సంబంధం చాలా మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది. అడ్జస్ట్మెంట్ అనేది చాలా కావాలి. వ్యక్తిగతంగా అడ్జస్ట్మెంట్ ఉంటే
ఏ కులమైనా ఏ వర్ణమైనా కూడా హృదయపూర్వకంగా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మాత్రమే స్వీకరించడం కాదు, అబ్బాయిని అమ్మాయిని ఇద్దరు ఇష్టపడ్డారని చేసుకోవడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబాన్ని కూడా స్వీకరించే హృదయం ఉండాలి. సరేనా? చివరిగా ఏం చెప్తారు ప్రేక్షకులకి పెళ్లి సంబంధాలకు? ఓకే, అందరికీ కూడా ముందుగానే శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామచంద్రుడు పెళ్లితో పాటు మీ ఇంట్లో కూడా శుభకార్యాలు అవ్వాలని, కుదరాలని నేను తప్పనిసరిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. సీతారాముల కళ్యాణం అందరం చేద్దాం, మీ ఇంట్లో కళ్యాణం అందరం చూద్దాం. చాలా సంతోషం. పెళ్లి సంబంధాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మా ప్రేక్షకులకు చక్కటి ప్రొఫైల్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.